నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీల గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. జిల్లా ఉన్నతాధికారులకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. శ్రీకాకుళం నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తాం. పలు చోట్ల రోడ్లపై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత. ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక. నేటి నుంచి ప్యారిస్ పారాలింపిక్స్. భారీ బృందంతో బరిలో భారత్. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే కారణం. అడవిని నమ్ముకుని జీవించే నిర్మలమైన మనసు గల ఆదివాసీల గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3 రోజుల పర్యటనలో భాగంగా ములుగు జిల్లాకు చేరుకున్నారు. గవర్నర్ ముందుగా యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా R&B గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో మహిళలు, చిన్నారులు గవర్నర్ కు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఎఫ్ఓ పలు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గవర్నర్ జిల్లా అభివృద్ధిపై ఆసక్తి చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తొలి పర్యటనగా షెడ్యూల్ ప్రాంతమైన ములుగు జిల్లాను ఎంచుకుని రావడం జరిగిందని పేర్కొన్నారు. తాను కూడా గతంలో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. Very good, very good. So taking services to the doorstep of the last man, that is the most important thing. I always tell every officer when I was minister also that last mile delivery is the most toughest. To give the last mile service is the most toughest. Building a 100-story building in Hyderabad is not tough anymore. Taking all these benefits of central government and state government, at the vision of the chief minister and the prime minister and the RD minister to the last man is the challenge. And that's where the collector comes in actually. He is the vehicle of taking the services to the last man. And it is being done here. And this is the upcoming district. There is going to be a medical college. There is going to be a university. Tribal University, which is a landmark milestones in development. So it's inclusive growth is going on, and how to make it more intensive and more inclusive, that is what we have to think about. Thank you all for coming. It's nice to have come to the district, and this is my first district. I have started with the tribal district. With the RD Minister district. I was also RD Minister by then. I was RD and PR like that. I was also RD and PR Minister for 5 years. హైదరాబాద్ లోని గోషా మహల్లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకోసం గోషా మహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వెంటనే వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న స్పీడ్, స్మార్ట్, ప్రయాక్టివ్
ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ప్రణాళికలలో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్పీడ్ జాబితాలో ఉన్న 19 పనుల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన్ నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను సీఎం చర్చించారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అనుభవజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని, ఆసుపత్రి చుట్టూ నలు దిశల రోడ్డు ఉండేలా డిజైన్ చేయాలని సీఎం చెప్పారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచివాలయ భవన్ ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఇవాళ శుభదినమని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి తెలంగాణ తల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు. 2004 కరీంనగర్ లో తమ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ మాట ఇచ్చారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తరువాత అనేక రకాలుగా వెనుకబడ్డారన్నారు. తెలంగాణ తల్లిని వెనక్కి నెట్టి వారే సర్వం అన్నట్లు గత పాలకులు వ్యవహరించారన్నారు. ముళ్ల కంచె ఏర్పాటు చేసుకుని రాజభోగం అనుభవించాలన్నారు. అది ఒకప్పుడు గడీల భవనమని, ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజా భవనమని పేర్కొన్నారు. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ అవకాశం చాలా అరుదు. ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం నాకు రావడం, నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం, ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ 9 నాడు విగ్రహ ప్రతిష్ట, విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దాదాపు 6 నెలల క్రితం అరెస్ట్ అయిన కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. రాత్రి 8 గంటల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బయటకు రాగానే తన కుటుంబ సభ్యులను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు జైలు నుంచి బయటకు వచ్చిన కవితకు ఘన స్వాగతం పలికారు. భర్త అనిల్ ను, సోదరుడు కేటీఆర్ ను, కొడుకులను హత్తుకొని కవిత కన్నీటి పర్యంతమయ్యారు. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, తప్పు చేసే ప్రసక్తే లేదు. అనవసరంగా జైలుకు పంపించి జగముండిని చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఓ తల్లిగా 5.5 నెలలు పిల్లలను వదిలి జైల్లో ఉండటం చాలా బాధగా ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. ఆ సమయం త్వరలోనే రాబోతుందన్నారు. తాను కేసీఆర్ బిడ్డనని, మొండిదాన్ని అని, మంచిదాన్ని అని వ్యాఖ్యానించారు. తాను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఎన్నో ఎత్తుపల్లాలను చూశానన్నారు. కానీ ఈసారి కుటుంబానికి దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాము ప్రజాక్షేత్రంలో మరింత గట్టిగా పనిచేస్తామన్నారు. తాము ఫైటర్లమని, చట్టబద్ధంగా రాజకీయంగా పోరాటం చేస్తామన్నారు. అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను.
కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం తక్కువ సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके मेरा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का ये जो ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, హత్యలు, అక్రమాలు తప్ప ఈ 3 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ అన్నారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లులో దళిత మహిళ మనీషా తన తండ్రి రేషన్ షాపును ఆయన చనిపోయాక చూసుకుంటుంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక షాపు తీసేయడమే కాకుండా అక్రమ కేసులు పెడతామని హింసించడంతో కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని, ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉండదని మండిపడ్డారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు చేస్తున్నారని, పోలీసులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపులకు బలైన మనీషా కుటుంబానికి అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ భరోసానిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జూలకల్లు గ్రామం పిడుగురాళ్ల మండలం గురజాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ, పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు, 15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురికి వచ్చింది. ఆమె కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈరోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జూలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తిహార్ జైలు నుంచి బయలుపై మంగళవారం బయటకు వచ్చిన తర్వాత ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ పార్లమెంటరీ నేత కేఆర్ సురేష్ రెడ్డి, ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో కలిసి నేరుగా ఢిల్లీ వసంతి విహార్లోని తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెలంగాణ భవన్ లో ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మాలోద్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్సీలు తదితరులతో కవిత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి స్వచ్ఛందంగా వచ్చి కుటుంబానికి, పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నట్టు వెల్లడించారు. సమావేశ మందిరంలోకి వచ్చిన తర్వాత ఆమెకు కేటీఆర్ మిఠాయి తినిపించి స్వాగతం పలికారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని, హెల్మెట్ వాడకపోవడం చేతనే వాహన ప్రమాదాలలో 95% మరణాలు సంభవిస్తున్నా ప్రకాశం జిల్లా పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు తెలిపారు. హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ పట్నంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, మనం సక్రమంగా ఉన్న ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఊహించలేమని, మనం మన కుటుంబం సురక్షితంగా ఉండాలంటే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వాహనాలపై తప్పనిసరిగా రేడియం స్టిక్కర్స్ కూడా వాడాలని, చీకటిలో దాదాపు ప్రమాదాలను నివారించగలుగుతారని ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరిన ర్యాలీ పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్, విశ్వనాథపురం అడ్డరోడ్డు వరకు సాగింది. ర్యాలీ భాగంగా ప్రజలకు హెల్మెట్ వినియోగం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వేమన, పోలీస్ సిబ్బంది, పట్నంలోని యువకులు తదితరులు పాల్గొన్నారు.
గౌరవనీయులు మా జిల్లా ఎస్పీ గారైన దామోదర్ సార్ గారు ఆదేశాల మేరకు హెల్మెట్ ప్రమాదాల వల్ల ఎంతోమంది 90% ఆఫ్ ది యాక్సిడెంట్ డెత్స్లో ఎక్కువ మంది హెల్మెట్ లేకపోవడం వల్లే చనిపోతున్నందున మొదటి విడతగా ప్రజలందరికీ అవేర్నెస్ చేపడదామనే ఉద్దేశంతో మా డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు హెల్మెట్ ఉంటే దాని ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మన పొదిలి పట్టణంలో కుర్రవాళ్ళతోటి మా స్టాఫ్ తోటి పొదిలి ఎస్ఐ గారితో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. చాలామంది టౌన్లో మాకేం అవ్వదులే, మేము తక్కువ స్పీడ్తోనే పోతున్నాం కదా అనే నిర్లక్ష్యం వైఖరితో ఉంటారు. ప్రమాదం ఇప్పుడు చెప్పిరాదు. ఈ రోజున రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళలో 95% మంది కేవలం హెల్మెట్ లేకుండా ఉండటం వల్లనే తలకు జరిగిన దెబ్బల వల్ల మాత్రమే చనిపోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీ కుటుంబాలకి మీ ఆవశ్యకత ఎంత ఉంటుందో, అసలు మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందో, మీ లైఫ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎంత అయ్యిందో తెలుసుకొని మీరు ప్రతి ఒక్కళ్ళు విధిగా హెల్మెట్ పెట్టుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ వారం మొత్తం కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత కూడా ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క అవసరం, దాని విలువ తెలుసుకోవాలని, ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని సదుద్దేశంతో అన్ని మతాల పెద్దలతో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశామని రామగుండం సిపిఎం శ్రీనివాస్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా ఆన్లైన్ చేయడం, విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేయడం చేస్తామని, నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా శోభయాత్ర సాఫీగా సాగేలా రూట్ మ్యాప్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తామన్నారు. గణేష్ నిమజ్జనంతో పాటు మిలన్ ఉన్ నబీ పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, శోభయాత్ర సమయంలో పోలీస్ శాఖ రోడ్ మ్యాప్ ను అనుసరించాలని, పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. అన్ని వరకు రిస్ట్రిక్ట్ చేసుకొని మనం బయట చేస్తున్నాం. ఇంకా ఎందుకంటే గలి వాళ్ళు మధ్యలో కొన్ని ఇష్యూస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లాస్ట్ ఇయర్ మన దగ్గర 4253 విగ్రహాలు ఉన్నాయి. 4253 విగ్రహాలకి అక్కడ రిస్ట్రిక్ట్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. అట్లాగే మేము ఎన్ఫోర్స్ చేయట్లేదు, మీరే ఆలోచించండి. తర్వాత మనకు 9th నుంచి 11th డే వరకు ఈ యొక్క విమర్శలు జరుగుతూ ఉంటాయి. ఫైనల్ డే అనేది 16th వస్తుందా 17th వస్తుందా, మనం 17th అనుకుంటున్నాము. ఇలా 16th వస్తుందా చూద్దాము, చూసి ఏదైతే బందోబస్తు సరిగ్గా చేసుకున్నాము. తర్వాత ఈ బందోబస్తు చేసినప్పుడు తర్వాత ఈ బంధువులు కూడా పిల్లల్ని చూసుకోవడము, తర్వాత మహిళలు వస్తుంటే వాళ్ళకి పూజా ప్రసాదాలు చేయడము చేసినప్పుడు కానీ, తర్వాత ఆక్కాయలు కానీ ఇట్లాంటివి లేకుండా మా షీమ్స్ అన్ని అలర్ట్ గా ఉంటాయి. మనకు ప్రతి పాయింట్ చెక్ పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ బుక్ ఉంటుంది. తర్వాత సీనియర్ ఆఫీసర్ ఈవెన్ ఇంక్లూడింగ్ మీ మేము విజిట్ చేస్తూ ఉంటాం. దాన్ని మీరు దానికి సహకరించాలి. దాని తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ వైరింగ్ తీసుకోవడం కానీ, తర్వాత అన్ని చిన్న విషయాలు ఇంతకుముందు చెప్పాను కదా, చిన్న విషయాలు కూడా మీరు అన్ని చెక్ చేసి పెట్టుకొని వైరింగ్ బాగుందా, లైట్ బాగున్నాయా, దాని తర్వాత బ్యారికేడ్ ఉందా, లేదా జంతువులకి లోపకుండా అన్ని ఒక రకంగా చూసుకొని ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో అతని యొక్క బాధ్యత ఇది, అతను చూసుకోవాల్సిన బాధ్యత ఇది. అలాగే మీరు ప్రొసెషన్ ప్రొసెషన్స్ ఉంటే అక్కడ చెప్పినప్పుడు పిల్లలు కూడా అన్నెసరిగా హాంకింగ్ చేసుకుంటూ బయట వాళ్ళకు కూడా పెద్ద మనుషులాగా మీరు చెప్పి మనం ప్రశాంతంగా ఒక గ్రేస్ఫుల్ గా చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. సో అలాగే పీస్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక పీస్ సోల్జర్స్ గా ఉండాలని కోరుకుంటున్నాను. సుందర శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పిలుపునిచ్చారు. నగరంలోని బలగా ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో మేజర్ కాలనీ తదితర ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లకు బుధవారం శంకుస్థాపన చేశారు. స్థానికుల కోరిక మేరకు మేజర్ కాలనీలో జంగిల్ క్లియరెన్స్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని తెలిపారు. అనేక డివిజన్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోక ప్రజలు అవస్థలు పడుతున్నారు తెలిపారు. ప్రజలు తనను ఏ నమ్మకంతో గెలిపించారో వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఇప్పటికే నగరంలోని అన్ని డివిజన్లలో కాలువల్లోని పూడికతీత పనులు పూర్తి చేశామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు మేజర్స్ కాలనీలో
ఇన్ని ఇల్లులు ఉన్నప్పుడు కూడా ఇంతవరకు వీళ్ళకి మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ లేదు. అందుకు ఇక్కడ మహిళలందరూ వచ్చి అభ్యర్థన జరిగింది. అలాగే ఎలక్షన్ ముందు కూడా అడగడం జరిగింది. 2-3 సార్లు గ్రీవెన్స్కి కూడా వెళ్ళడం జరిగింది కమిషనర్ గారు అంతా. అందుకు దీనికి ఆల్రెడీ 4.5 లక్షలతో ఈ ఒక లైన్కి అయితే పైప్ లైన్ శాంక్షన్ అయినప్పటికి కూడా పక్క స్ట్రీట్కి కూడా దీనికి కంటిన్యూషన్గా చేయడమని ఇప్పుడే తక్షణమే మనం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి రోడ్స్, దీనికి ప్యారలల్గా ఉన్నదానికి ఆ రోడ్డు, ఈ రోడ్డు ప్లస్ డ్రైన్స్, ఈ 2 కూడా ఎస్టిమేషన్ వేసి ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన దీనికి టెండర్ కాల్ఫర్ చేసి వర్క్స్ పనులు చేపడతామని కూడా ఈ సందర్భంగా కాలనీ వాసులందరికీ తెలియజేస్తూ వీలైనంత తొందరగా ఈ పనులు కంప్లీట్ చేస్తామని మీకు తెలియజేసుకుంటూ, సంగారెడ్డి జిల్లాలో డెంగ్యూ వైరల్ ఫీవర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆందోళ్ 7వ వార్డులో బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగిపేట 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి డెంగ్యూ కేసులపై ఆరా తీశారు. స్వయంగా వార్డుల్లో తిరుగుతూ వైద్యం అందుతున్న తీరుపై డెంగ్యూ పేషెంట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పేషెంట్ల నుండి వస్తున్న ఫిర్యాదులలో డాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించి వైద్యులు అందించాలని కలెక్టర్ డాక్టర్లను ఆదేశించారు. మున్సిపాలిటీలో వార్డ్స్ పర్యవేక్షించడం జరిగింది. ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి 3 మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది. ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్, హెల్త్ నుంచి ఆశా ఏఎన్ఎంస్, అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసరు, అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది. ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా, నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా, ఎక్కడైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని తొలగించడం, అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం, ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రై డే పాటించాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆందోళన మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 17 వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది. ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది. ఇంతవరకు అయితే 100% అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటి బయట కూడా పరిసరాల్లో కూడా పరిశుభ్రత అన్నది మెయింటైన్ చేయాలి. ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చేయాలి. నీరు నిల్వ ఉంటేనే దాంట్లో ఈ డెంగ్యూ దోమల యొక్క ఎగ్స్ లార్వా నుంచి దోమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు నిల్వ లేకుండా చూసే విధంగా ప్రజలందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరో దారుణం వెలుగు చూసింది. ఓయూ రూమ్ లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు ఓ దుర్మార్గుడు. రూమ్ లో దిగిన వాళ్ళ వీడియోను చిత్రీకరించాడు. తర్వాత ఆ వీడియోలు చూపించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. హైదరాబాద్ శివారు శంషాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన నగర వాసులను ఉలిక్కి పడేలా చేసింది. ఓయూకు వస్తున్న యువతను టార్గెట్ చేస్తూ ఇంత నీచానికి పాల్పడిన ఓయూ హోటల్ ఓనర్ ను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. శంషాబాద్ లో సీతా గ్రాండ్ పేరుతో ఒంగోలుకు చెందిన గణేష్ ఓయూ హోటల్ నడిపిస్తున్నాడు. శివారులో ఉండటంతో ఈ హోటల్ కు ఎక్కువగా యువత వచ్చేవారు. లవర్స్ రాసలీలకు ఇది అడ్డాగా మారింది. దీంతో హోటల్ కు వచ్చే యువతను టార్గెట్ చేసిన ఓనర్ రూముల్లో రహస్యంగా కెమెరాలు పెట్టించారు. బెడ్రూమ్ లోని బల్బులలో సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. అందులో రికార్డ్ అయిన వీడియోలను ఆ జంటలకు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. చాలా మంది యువతి యువకులు అతనికి లక్షల్లో డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు ఓయూ రూముల్లో అమర్చిన సీసీ కెమెరాలను గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాదీలను షేక్ చేస్తోంది. నగరంలో వేల సంఖ్యలో ఓయూ హోటల్స్ ఉన్నాయి. చాలా వాటిలో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓయూ హోటల్ కు వెళ్లడం మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తొమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మించారంటూ అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు ఇటీవల నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కూల్చివేతపై ప్రముఖ సినీ నటుడు నాగార్జున కొడుకు హీరో నాగ చైతన్య స్పందించాడు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
కూల్చివేతకు సంబంధించి నాన్న ఎక్స్ వేదికగా అన్ని వివరాలు చెప్పారని అన్నారు. ఈ విషయం ఇప్పుడు మాట్లాడొద్దని అన్నారు. హిమాయత్ నగర్ లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి అతిథిగా నాగ చైతన్య వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలు ప్రశ్నలు అడిగింది. తన పెళ్లి ఎప్పుడు ఎక్కడ జరుగుతుందనేది త్వరలోనే అందరికీ తెలుస్తుందని అన్నారు. హైదరాబాద్ లోనే మీ పెళ్లి జరుగుతుందా అని ప్రశ్నించగా ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. నటి శోభిత ధూళిపాల నాగ చైతన్యకు ఈ నెల 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా పెళ్లి గురించి ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న తండేల్ సినిమాపై కూడా ఆయన స్పందించారు. తండేల్లో తన పాత్ర అత్యంత సవాల్తో కూడుకున్నదని, ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. తన ప్రస్తుత లుక్ తండేల్ సినిమా కోసమేనని వెల్లడించారు. కాగా సినిమా చందు మొండేటి డైరెక్షన్ లో రూపొందుతోంది. దాని గురించి ఎందుకండి, ఇప్పుడు తస్వా స్టోర్ ఓపెనింగ్ గురించి ఉన్నాము, దాని గురించి ఏదైతే కమెంట్స్ ఉన్నాయో నాన్న ఆల్రెడీ ట్విట్టర్ లో పెట్టారు ఒఫీషియల్ గా. సో వి లీవ్ ఇట్ ఎట్ దట్ ఫర్ నౌ. తర్వాత మాట్లాడు దాని గురించి. I don't know what is a big నాకు పెళ్ళంటే ఇట్స్ ఆల్వేస్ టు హ్యావ్ people who mean a lot to me. It doesn't have to be big, but the people who mean a lot to me, and also keeping all the cultures and traditions in mind. So that's how I like that. So it will be in Hyderabad? చెప్తా. పారిస్ పారాలింపిక్స్ కు మరికొన్ని గంటల్లో అట్టహాసంగా తెరలేవనుంది. సుదీర్ఘ ఒలింపిక్స్ చరిత్రలో కానీ విని ఎరుకని రీతిలో చారిత్రక సీన్ నదిపై ఆరంభ వేడుకలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్ మరోమారు అలరించేందుకు ముస్తాబవుతోంది. తమ చారిత్రక వారసత్వాన్ని, వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఫ్రాన్స్ విభిన్న కళారీతులతో అనువిందు చేయనుంది. 12 రోజుల పాటు సాగనున్న మెగా టోర్నీలో మొత్తం 4400 మంది పారా అథ్లెట్లు 22 క్రీడాంశాల్లో 549 పథకాల కోసం పోటీ పడనున్నారు. ఇక భారత్ విషయానికొస్తే ఈసారి 84 మందితో 12 విభాగాల్లో పథకాల వేట కొనసాగించనుంది. టోక్యో పారాలింపిక్స్ లో 5 స్వర్ణాలు సహా 19 పథకాలు సాధించిన మన అథ్లెట్లు ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చాలని చూస్తున్నారు. పారిస్ పారాలింపిక్స్ లో ఈసారి ఖచ్చితంగా పథకం సాధిస్తారన్న వారిలో తెలంగాణ యువ అథ్లెట్ జీవాంజీ దీప్తి, మరియప్పన్, తంగవేలు, యోగేష్ కదునియా, శీతల్ దేవి, కృష్ణా నాగర్, సుహాస్ యతిరాజ్, భవి నాబెన్ పటేల్ ముందున్నారు. గత 2 వారాలుగా స్వల్ప లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అలర్ట్ అవుతున్నారు. తద్వారా ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభమైనప్పటికీ సూచీలు ఒడుదుడుకులకు ఎదుర్కొంటున్నాయి. బుధవారం ఉదయం 9:40 ప్రాంతంలో ట్రేడింగ్ ను లాభాలతోనే మొదలుపెట్టిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 10:05 సమయంలో సెన్సెక్స్ 15.85 పాయింట్ల నష్టంతో 81,695, నిఫ్టీ 9.80 పాయింట్ల నష్టంతో 25,007 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి విలువ 2 పైసలు క్షీణించి 83.95 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీలో లాభాల్లో ఎల్టీఐ, మైండ్ ట్రీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ఉండగా బజాజ్ ఫిన్సర్వ్, హీరో మోటార్స్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఓఎన్జీసీ నష్టాల్లో నడుస్తున్నాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 100.5 పాయింట్లకు చేరింది. బారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. S&P 500 సూచీ 0.16%, నాస్డాక్ 0.16%, డో జోన్స్ 0.02% లాభపడ్డాయి. చైనా షాంఘై సూచీ 0.22%, జపాన్ నిక్కీ 0.08%, ఆస్ట్రేలియా ASX సూచీ 0.35% మేర తగ్గిపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. S&P 0.16%, నాస్డాక్ 0.17% లాభపడ్డాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆదివాసీల గిరిజనుల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. జిల్లా ఉన్నతాధికారులకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.
శ్రీకాకుళం నగరంలోని అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తాం. పలు చోట్ల రోడ్లపై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్. తిహార్ జైలు నుంచి విడుదలైన కవిత ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరిక. నేటి నుంచి ప్యారిస్ పారాలింపిక్స్ భారీ బృందంతో బరిలో భారత్. నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలే కారణం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.